నంద్యాల జిల్లాలో వర్షాలు కురవడంతో పాటు వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆత్మకూరు కొత్తపల్లి మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. భవనాసి పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహించడంతో 40 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సోమవారం 3 యువకులు బైక్పై భవనాసి వాగు పోటెత్తింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం వాగులో కొట్టుకుపోగా స్థానికులు యువకుల్ని కాపాడారు. ఆత్మకూరు తహసీల్దార్ రత్న రాధిక, సిఐ రాము భవనాసి వాగును పరిశీలించారు. ప్రవాహ ఉధృతి తగ్గే వరకు ప్రజలు వాగులు దాటే సాహసం చేయవద్దని సూచించారు. రోజులుగా మనకు అధిక వర్షపాతం నమోదవుతుంది. అలానే వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడం జరిగింది. ఒక 2 గేట్లను ఎత్తారు. నిన్న మొన్నటి వరకు కూడా మనకి వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు మళ్ళీ ప్రాజెక్టు గేట్లు 2 ఎత్తడం వల్ల ఈ రోజు కూడా మనకి భవనాశి వాగు, పీతురు వాగు, అలానే సిద్ధాపురం చెరువు కూడా 20 అడుగుల వరకు కూడా మనకి ఇప్పుడు ప్రమాద హెచ్చరిక అంటే 20 అడుగుల వరకు కూడా రీచ్ అయింది. కాబట్టి అలుగులోకి నీళ్లు వెళ్తున్నాయి. అది కూడా నేను సిఐ గారు కూడా విజిట్ చేసి చూడటం జరిగింది. అక్కడ డ్యూటీలు కూడా అలాట్ చేయడం జరిగింది. కాబట్టి మండల ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా మన ఆత్మకూరు నుంచి కురుకుంద, నందికుంట వెళ్ళే అంటే కొత్తపల్లి మండలానికి కూడా మన కురుకుంద మీదుగా మనకు ఈ భవనాశి వాగు దాటి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి కొత్తపల్లి వెళ్ళేవాళ్ళు అలానే మన కురుకుంద గ్రామానికి వెళ్ళే ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు వహించాలి. ఈ ప్రమాద స్థాయిలో ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిపివేయడం జరిగింది.